ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏసే మార్గం అని మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ఈ వాగ్దానం ఇచ్చిన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మీ జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు జరిగించాలని ఈ రోజు వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. బలపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు యెషయా 41వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు సెలవిస్తాను, భయపడకుము, నేను నీకు దేవుడై ఉన్నాను, దిగులు పడకు, నిన్ను బలపరుతును, నీకు సహాయం చేస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. హల్లెలూయా. ఈ రోజు ఎంతమంది అయితే భయపడుతున్నారండి, దిగులు చెందుతున్నారా? అయితే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతుండు. నీ కుటుంబంలో నీకు ఉన్న సమస్యల నుంచి, ఆవేదన నుంచి దేవుడు తొలగించబోతున్నాడు. ప్రతి ఒక్కరు ఈ రోజు భయపడతా ఉంటారండి. ఒక చిన్న సమస్య రాగానే మనకి ఈ సమస్య ఉంది, నాకు ఈ బాధ ఉంది, ఈ దుఃఖం ఉంది, ఈ ఆవేదన ఉందని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారు? దిగులు చెందుతూ ఉంటారు కదండి, భయపడతా ఉంటారు. కానీ దేవుడు ఈ రోజు నీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. నీ శ్రమల నుంచి, నీ బాధ నుంచి, నీ ఇరుకుల నుంచి, నీ ఇబ్బందుల నుంచి దేవుడు విడిపించబోతుండో, నీ కుటుంబ పరిస్థితులను దేవుడు మార్చబోతుంది, నీ స్థితిని దేవుడు నీ గతిని మార్చబోతుండో. ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో కదండి, అందుకే దేవుడు సెలవిస్తుంది, నీ శ్రమ నుంచి, నీ దిగుల నుంచి, నీ భయం నుంచి నేను తొలగించబోతున్నాను. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు మీ జీవితంలో గొప్ప మేలును దేవుడు జరిగించబోతుండో, ఆశ్చర్యం జరిగించబోతుండో, మీకున్న కష్టాన్ని, వేదన, బాధను తీర్చబోతుండండి. మరి నిజంగా ఈ రోజు దేవునికి ప్రార్థిస్తున్నావా? దేవా, నిజంగా నాకు భయం ఉందేసా, నాకు శ్రమ ఉందేసా, దిగులు చెందుతా ఉన్నా, నాకు సహాయం చేసేవారు లేరు, నువ్వు నా సహాయకర్తవాన్ని దేవునికి ఎప్పుడైతే సెలవిస్తాడో, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించబోతుండో, ఆశ్చర్యం జరిగించబోతుండో. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశించును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధాత్ముడు యేసే వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచండి. యేసు ప్రభు, ఈ రోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారు వారందరూ మీ జ్ఞాపకం చేసుకుని సంవత్సరం అంతా వారిని దీవించండి, ఆశ్రయించండి, బ్లెస్ చేయండి. అనారోగ్యంతో బలహీనంగా ఉన్నవారు, దేవా, అనారోగ్యంతో ఉన్నవారు, మరణ పడకలో ఉన్నవారు స్వస్థత విడుదల దయచేసి, స్కూల్, కాలేజ్, జాబ్ రాకపోతే తోడుగా ఉండండి. గర్భఫలం దయచేయండి యేసు ప్రభు. మరెంతమంది అయితే నేను ఐసీలో ఉన్న స్వస్థత విడుదల కలిగచేయండి. ఈ రోజు ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశ్రయించండి, పోషించి సంరక్షించండి. వారికి అవసరాలన్నీ తీర్చండి, మేలుతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి, ప్రతి ఆటంకాలు తొలగించండి యేసు ప్రభు. వారి జీవితంలో అద్భుతాన్ని, మేలు జరిగించి దేవా, ప్రతి సమస్య, ప్రతి శోధన, ప్రతి వేదన కొట్టివేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి.